న్యూ ఇయర్ వచ్చి అప్పుడే 5 రోజులు అయిపోతుంది. ఈ 5 రోజుల్లోని చాలామంది చాలా మార్పులు చేసుకుని ఉంటారు. ఈ విధంగా ఈ సంవత్సరం అంతా సాగాలని కొత్త కొత్త రూల్స్ కూడా రాసుకొని ఉంటారు. మనం మొదటగా మార్చుకోవాల్సింది మన ఆహార అలవాట్లు. ఆహారం కోసం కొత్త జీవితం అవసరం లేదు. పాత అలవాట్లో కొంచెం మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మన శరీరం పెద్ద మార్పులు అయితే అడగదు. రోజు తినే తిండిలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మన పెద్దలైతే ఒక మాట చెప్పేవారు కదా, ఆహారమే ఔషధమని, తిన్నదే మనకు ఆరోగ్యంగా లభిస్తుందని. అందుకే మనం ఏం తింటున్నామో చూసి జాగ్రత్తగా తినాలని చెప్తుంటారు. కాబట్టి ఈ అలవాట్లు మనం మార్చుకుంటే సరిపోతుంది. ఆరోగ్యం ఉన్నవాడే ధనవంతుడు. ఇది ఈ రోజుల్లో ఖచ్చితంగా మనం నమ్మ తీరాలండి. ఎందుకంటే ఎవరికి హెల్త్ పరంగా చూసినా అంత ఈ సపోర్ట్గా అయితే లేదు. అందరూ హెల్త్ ఇష్యూస్తోనే బాధపడుతున్నారు. కాబట్టి ఏదైతే మనం తింటున్నామో అదే మన ఆరోగ్యం అని మనం తెలుసుకొని తినడం అనేది చాలా చాలా మంచిది. మీరు సంక్రాంతి షాపింగ్ చేసేసారా? మాది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదే ఈ డ్రెస్ కూడా తీసుకున్నానండి. ఈ డ్రెస్ న్యూ ఇయర్ ఫంక్షన్ ఉందని చెప్పేసి వేసేసుకున్నాను. చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇదైతే ఏజీలో తీసుకున్నానండి. కాస్ట్ పరంగా కూడా చాలా బాగుంది. ఎవరికైనా ఈ సంక్రాంతి షాపింగ్లో యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో పెడుతున్నాను. ఎవరికైనా దీని లింక్ కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, సెండ్ చేస్తాను. చూసారా, ఈ ధనుర్మాసంలో చిన్న గోదాదేవి దర్శనం అయితే అయిపోయిందండి. మా సంఘంలోనైతే పిక్నిక్ అవుతుంది. పిల్లల చేత చిన్న చిన్న యాక్టివిటీస్ చేశారు. అందులో ఈ పాప ఎంత ముద్దుగా తయారైంది చూడండి, చాలా బాగుంది కదా.